వేటూరి గుండెగా మన ఊరి పండగ. మన ఊరి పండగ ఎక్కడో దూరంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న సుద్దాల మా ఊరి పండగ కూడా వేటూరి గుండెగానే ఇవాళ ఈ పూట. వేటూరి సాహితీ పీఠం అలాగే శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వేటూరి సాహితీ పురస్కారాన్ని అందిస్తున్నటువంటి ఈ వేదికకు నేను తల వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. శ్రీ రామజోగేశ్వర శర్మ గారు, వేటూరు గారు పాటగా భువనం నుండి గగనాలకు వెళ్ళినప్పటి నుండి వారు ఈ పీఠ ద్వారా వేటూరి పురస్కారాన్ని పలువురికి మహాకవులకు అందజేసినారు. వాళ్ళందరూ అందుకున్నటువంటి ఈ అవార్డుని స్వీకరిస్తున్నందుకు నేను తుని వేటూరి పాటల రస రాజధాని తునికి నమస్కారం. పాయకరావుపేట ఇక రేపటి నుంచి నేను ఇక ఎడబాయక ఉండేటువంటి పేట ఏంటంటే పాయకరావుపేట. మాకు ఈ అదృష్టం కలిగించిన శర్మ గారికి, వారితో పాటు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ విజయ్ ప్రకాష్ గారికి నమస్కారం. శ్రీ సూర్యనారాయణరావు గారు కూడా ఉన్నారు, వారికి నమస్కారం. శేఖర్ కమల గారు 1994లో నేను సినిమా రంగానికి వచ్చాను. వారి సినిమాలు చూస్తున్నాను, సినిమాలు నేను రాస్తున్నాను. శేఖర్ కమల గారు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను. బహుశా పిలవరేమో అని కూడా అనుకున్నాను. పిలవకపోవడం కూడా జరుగుతుంది, అది పెద్ద సాధారణమైన విషయం. నాట్ ఎట్ ఆల్ కంపల్సరీ టు ఇన్వైట్ లైక్ మీ. కానీ ఫిదా అనే సినిమా తీస్తూ ఆయన నన్ను పిలిచారు. ఎదురు చూస్తున్నటువంటి దర్శకుడు ఎదురెళ్ళా. ఒక అదృష్టం అంటే గోదావరి ఆనంద్ సినిమాలు తీసిన దర్శకుడు అంటే ఒక రకమైన, ఒక అద్భుతమైన అమృతప్రాయమైనటువంటి కరకమలాలతో దర్శకత్వం వహిస్తున్న మూర్తి అని అందరికీ ఉంటుంది, తెలుస్తుంది. కానీ నాకేం తెలుసంటే ఆయన ఎంత అందంగా, ఎంత సౌజన్యంగా, ఎంత సుకుమారంగా, ఎంత సౌహార్ద్రంగా సినిమాలు తీసిన ఆ సినిమాలో ఉన్న కథానాయిక ఎర్ర జెండా పట్టుకోలేనటువంటి ఒక గొప్ప సాంఘిక విప్లవకార్యంలాగా నేను చూశాను. ఎక్కడ రెడ్ ఫ్లాగ్ ఉండదు, ఎక్కడ నారాయణమూర్తి గారి నినాదాలు ఉండవు. కానీ ఆ అమ్మాయిలో మీరు ఏ సినిమానైనా చూడండి, మీరు ఫిదా చూడండి, అరే ఏమనుకున్నావురా బే బద్మాష్ అంటది ట్రైన్ ఎక్కుకుంటూ. అలా ఒక క్లాసిక్ పీపుల్, ఒక ఉన్నత స్థాయి, ఉత్తమ స్థాయి సినిమాలు మాత్రమే చూస్తున్నటువంటి ప్రేక్షకులను పిలిచి కూర్చోబెట్టి అమ్మాయి చేత తిరుగుబాటు జెండాను ఎగిరేపించినటువంటి మహాదర్శకుడు శేఖర్ కమల. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్. నా లోపల ఒక తిరుగుబాటు కవి ఉన్నాడు, ఐ నో. అది నేను దాసరి నారాయణరావు గారితో అది తీరింది.
సార్కి రాయాలి. అప్పుడు మీరు చూశారు, వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే ఈ పాట, క్రీమ్ బిస్కెట్ వేసిండే ఇలాంటి పాట. అలాగే తర్వాత లవ్ స్టోరీ సినిమాలో సారంగ దర్యా పాట రాయాల్సి వచ్చింది. వేటూరి గారితో పాటలు రాయించుకున్నటువంటి గొప్ప అనుభవం ఉంది కాబట్టి ఒక రసాత్మకమైన వాక్యం మనం రాస్తే ఇది వద్దండి ఇంకేదైనా రాయండి అని అననటువంటి అతి తక్కువ 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 మంది దర్శకులలో శేఖర్ కమల్ గారు ఒకరు. నేను ఒక ప్రయోగం చేశాను. కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా చెక్కల గిల్గిల్, కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కల ఉంటేనే ఉండాలి, కానీ నేను లేకున్నాను మొదలెట్టా. అదొక ప్రత్యేకమైనటువంటి వాక్య నిర్మాణం. లేకున్నా చెక్కల గిల్గిల్, నవ్వితే రాలవు ముత్యాలు, అవి నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో తమ్మల పాకుల్, లేకున్నా సున్నం కాసుల్, మునిపంటితో 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 నొక్కిత పెదవు ఎర్రగా అయితది రమ్మన దిల్ల, చిరియా చురియా చురియా. చురియా అంటే కత్తి, కాటుగా పెట్టిన కత్తి. ఇది అర్థం కాదని అంటాడేమో నా దిగులు. చురియా చురియా చురియా, ఇది సుర్మా పెట్టిన చురియా. చిడియా 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 అంటే పిట్ట, చిడియా చిడియా చిడియా, ఇది చిక్కి చిక్కని చిడియా. ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు మొదటిసారి వినగానే కాగితంతో పాటు ఈ కవి హృదయాన్ని కూడా గుండెకి హత్తుకున్నటువంటి గొప్ప రసజ్ఞ శేఖరుడు, రసజ్ఞ శిఖర శేఖరుడు మా శేఖర్ గారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. నాకన్నా పూర్వం జాతీయ అవార్డు అందుకున్న వారు ఉన్నారు, నా తర్వాత కూడా అందుకున్న వారు ఉన్నారు 24 రాష్ట్రాల్లో అనేక భాషల్లో. కానీ నా అదృష్టం, నేను జాతీయ అవార్డు అందుకున్నప్పుడు అక్కడ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు ఉన్నారు. దట్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ, ద గ్రేట్ పర్సన్. అత పూర్వం ఉన్న రాష్ట్రపతులు గొప్పవాళ్ళు కాదని నేను అంటంలా, కానీ ఒక అదృష్టం ఆ టైంకి అలా కుదిరింది. ఆయన ఉన్నారు. ఈ టైంకి శేఖర్ కమల్ గారు ఉన్నారు. ఇలా కుదిరింది, ఇలా కుదురుతుంది అంతే. ఇట్స్ హ్యాపెన్స్. మనం దాన్ని ప్రోత్బలం చేసి ఇరికిస్తే కాదు, అది అలా ప్రకృతి, కాలం, విధి, భగవంతుడు అలా కలుపుతాడు. పాటలు కూడా అంతే, అలా కలుస్తాయి కొన్ని పాటలు. అలాంటి ఈ సుందరమైనటువంటి సుందరారామమైనటువంటి ఈ వేదిక మీద నన్ను నిలబెట్టినందుకు మరొక్కసారి నేను సాహితీ పీఠం వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రకాష్ కల్చరల్ వారికి కూడా. విజయప్రకాష్ గారి వాళ్ళ నాన్నగారు నరసింహారావు గారు, వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక విద్యా సంస్థల్ని నెలకొల్పినాడు ఆయన. ఆయన కేవలం విద్యా సంస్థలే కాదు, 100 గోశాల గోవులని, గేదెలను పెట్టి ఒక ఆయుర్వేద వైద్యశాలను పెట్టేసి జీవితాన్నే ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం కొన్ని శతాబ్దాలుగా చేస్తున్నటువంటి ఆ పీఠంలో, ఆ వేదికలో ఇవాళ విజయప్రకాష్ గారు ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. నేను తాతయ్య గారిని, వాళ్ళ నాన్నగారిని కూడా చూస్తున్నాను. గొప్ప తండ్రి. అందుకే నాన్న గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నన్ను మెచ్చుకున్నటువంటి శర్మ గారు, రాఘవేంద్రరావు గారు కూడా అన్నారు, అశోక్ అందరూ అమ్మల గురించి బాగా రాస్తారయ్యా, ఎవరు చూసినా అమ్మల గురించి బాగా రాస్తారు. పాపం నాన్న గురించి కూడా కొంచెం మంచి రాయవయ్యా పాపం అన్నాడు ఆయన. నిజంగా రాఘవేంద్రరావు గారు కూడా అలాగే. అంటే సార్ రాద్దాం సార్ అన్న, ఆయన ఒక సన్నివేశం చెప్పినారు, అది అగ్ని పరీక్ష. అత పూర్వం పాండురంగ మహాత్మ్యంలో సముద్రాల గారు రాసినటువంటి పాట, అదే సన్నివేశంలో నేను రాయాలి. ఆయన సముద్రాల గారు, ఆయన రామారావు గారు, ఆయన డివి రాజు గారు, వాళ్ళ కాంబినేషన్ అది. నేను రాస్తున్నాను. కీరవాణి గారు మాకు
మరణం ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎదురేది రాని, ఏమైనా కాని ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్రానికొద్దు, నింగి నిహద్దు. ఒకటే జననం, ఒకటే మరణం. ఈ పాటకు ప్రేరణ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నటువంటి ఆ క్రీమ్ ఆఫ్ ద లిరిక్ అంటారే, సోల్. మేము సేల్ చేస్తూ ఉంటాం పాటలు, కానీ మా లోపల ఆ పాటల్లో కూడా ఒక సోల్ ఉంటుందని చెప్పి ఈ రోజు నేను చెప్పడం కాదు, వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చినారు. అది వేటూరి గారు కావచ్చు, సిరివెన్నెల గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలా మాకన్నా ముందు రాసిన వాళ్ళ యొక్క ఒరవడి, ఒరిపిడి ఇవన్నీ తీసుకున్న తర్వాతనే మేము అక్కడికి వెళ్ళాం. వాళ్ళు రోడ్లు తయారు చేశారు, వాళ్ళు రోడ్లు వేశారు, మేము ఒక చిన్న కారు కొనుక్కొని ఆ దారిలో వెళుతున్నాం. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది వేటూరి ఆర్ ఎవ్రీథింగ్, ఎవరీ గ్రేట్ పోయిట్స్. వేటూరి గారి గురించి చెప్పాలంటే ఒక మాట అక్కడ చాలు. కాళిదాసు ఒక శ్లోకం రాశారు, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నదాన్ని ఒక్క చిన్న అడ్డుగీత ద్వారా, ఒక్క అడ్డుగీత అది అట్లాగే పెట్టేసి జగతౌ పితరౌ వందే పార్వతీ రమేశ్వరౌ అన్నాడు. మనమందరం చేతులెత్తి నమస్కారం చేయాల్సినటువంటి ప్రయోజనం. అడ్డుగీత పెడితే ఒక కొత్త అర్థం వస్తుందా అన్నది నా హృదయంలో ఉండిపోయింది సార్. ఇవాళ నేను ఇది సాహితీ పీఠం, విద్యాపీఠం, ప్రకాశ విద్యాపీఠము ప్లస్ పాట వేటూరి గారి పీఠం కాబట్టి సత్యం చెబుతున్నాను. ఒక అడ్డుగీత పెడితే ఒక అద్భుతం జరుగుతుందన్న మాట అన్నది అర్థమైంది నాకు. నేను గొప్ప వినువరుని, నేను బాగా వింటాను, నేను చదువరిలాగా వినువరిని, నేను వినవేడుక నాకు ఎక్కువ కాబట్టి ఓహో అనుకున్నాను. ఒకానొక సినిమాలో, ఒకానొక విప్లవ సినిమాలో అడ్డుగీత పెడితే ఒక మాయ చేయొచ్చు అనే ఆలోచనతో కొడుకు ఎక్కడో హైదరాబాద్ చదువుతున్నాడు, తల్లి ఇక్కడ ఉంది. కొడుకు అనుకోకుండా వస్తున్నాడు, అంతకుముందు ఉత్తరం వచ్చింది. తల్లి ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఉరువడా కల్లారా ఉత్తరం వచ్చిందే, కన్నా కొడుకు వస్తుండని కబురు తెలిసిందే. తల్లి నిడిచి పిల్ల నిడిచి పల్లె నిడిచి ఎట్లా ఉన్నాడో, కొడుకు ఏమి తిన్నాడో, కొత్త బెల్లం తెచ్చి తీపి అన్నం వండాలే, పరమాన్నం వండాలి, ఊరు వాడ కల్లారా. ఈ పాట నేను రాస్తున్నాను. అక్కడ గోదావరి గురించి రాయాల్సి వచ్చింది సార్. చల్లని తల్లి, చక్కని తల్లి, గోదావరి తల్లి. ఇక్కడ వేటూరు గారు అడ్డుగీత వస్తుంది చూడండి. చల్లని తల్లి, చక్కని తల్లి, గోదావరి తల్లి, నీ వల్లే పెరిగేనమ్మ గొడ్డు గోదా వరి తల్లి. గొడ్డు పక్కన ఒక గీత పెట్టా, వరి పక్కన ఒక గీత పెట్టా, గొడ్డు గోదా అంటాంగా. నీ వల్లే పెరిగేనమ్మ గొడ్డు గోదా వరి తల్లి. వేటూరి గారు ఎక్కడున్నారు? హ్యాపీ బర్త్డే టు యు సార్, జన్మదిన శుభాకాంక్షలు సార్. ఐ లవ్ యు సార్. మీరు సముద్రం లాంటి వాళ్ళు సార్. మేము మా దగ్గర ఉన్న గంగాళంలోనో, కుండలోనో, కూజాలోనో, చెంచలోనో మీ సముద్రంలోంచి సాహితీ జలాలను ఏరుకున్నటువంటి ఒక భక్త పరమాణువులు మాత్రమే సార్. దట్ ఈస్ వేటూరి గారు. దిస్ ఇస్ చాలా స్పెషల్. మనకన్నా పూర్వులు అంటే పొద్దు కాల అమ్మాని అడుగుల్లో అడుగెయ్యాలా, ఇదే రాశా. ఇదే లెంత్ లో రాజమౌళి గారు అన్నారు, ఇదే లెంత్ ఉండాలి కానీ నిప్పులు కురిసినట్టుగా ఉండాలన్నారు. కొమ్మ బొయ్యాల, అదే కదా.
కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీముడో కొమురం భీముడో రగరగ సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో చర్మ మొలిచే దెబ్బకు అప్ప అంటూగాల ఒగాల అంటే ఒకవేళ 70 ఏళ్ల కింద ఉన్న పాట కావాలన్నాడు రాజమౌళి గారు. 80 ఏళ్ల కింద ఆదిలాబాద్ అడవుల్లో గోండు జాతి బిడ్డ కొమరం భీము మాట్లాడుకునే మాటల్ని తీసుకొచ్చి పాటలా పెట్టాల్సి వచ్చింది. అందుకోసం అలా రాయాల్సి వచ్చింది. చర్మ మొలిచే దెబ్బకు అప్పంటోగాల చిలికే రక్తము చూసి చెదిరితోగాల బుగులేసి కన్నీరు ఒలికి తోగాల భూతల్లి చనుబాలు తాగా నట్టేరు అది త్రిబులార్లో ఎన్టీఆర్ యొక్క నటనతో మీరు ఇప్పుడు చూసినటువంటి పాట. బేబీ ఇక్కడ తల్లులు చాలా మంది ఉన్నారు. అందరూ తల్లులు ఉన్నారు, అందరూ బ్రదర్స్ ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి ఉంది, ఆమె తల్లి కాదు, మా ఆవిడ నిర్మలను. ఒకసారి లేచి నిలబడి ఆ ప్రజలకు నమస్కారం చేయాలని కోరుతున్నారు. ఆమె లేకుంటే నా పాట లేదు, నాకు పాటు లేదు. ఒక సినిమాలో భార్య గురించి రాయాల్సి వచ్చింది. నేను సినిమా మర్చిపోయా, మా ఆవిడ నాకేం చేస్తుందో గుర్తుకొచ్చుకున్నాను. సరిపోద్ది కదా, అంతే కదా. హాలు నీకు దండమే అర్ధాంగి నీకు దండమే తల్లిదండ్రులను వదిలిపెట్టి అన్నదమ్ముల విడిచివేసి తాళి కట్టిన వాని చిటికెన వేలుతోనే నడిచి వచ్చి అత్త మామకు ఆడపడుచుకు అందరికి నువ్వు వండి పెట్టి గిన్నెలున్నదే ఊడ్చివేసి ఉన్నదే తిన్నట్టు చేసి నిండని నీ కడుపు సగము నీళ్లతోనే నింపినావు ఆలు నీకు దండమే బతుకు ముళ్ళ బాటలోన జతగ స్నేహితురాలవైతివి కళ్ళ నీళ్లు పెట్టే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి వెనుక ముందులాడినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లులైతిరి అమ్మ మీకు దండమే ఈ అశోకన్న దండమే. అన్నీ రాస్తా. సినీ రైటర్ అన్నవాడు అన్నీ రాయాలి. సినీ రైటరు గోదావరి, పవిత్ర గోదావరి జలం లాంటి వాడు. కుండ జలంలా ఉండాలి. కుండలో పోస్తే కుండ ఆకారంలోకి రావాలి, చెంబులో పోస్తే చెంబు ఆకారంలో ఆగాలి. మీరు ఏమనుకోకపోతే పెగ్గులో పోస్తే పెగ్గ ఆకారంలోకి రావాలి. మాకు తప్పదు. అలా అనేక రసాలుగా, అనేక ముఖాలుగా, రకాలుగా రాయొచ్చు అని ద వెర్సటైల్ రైటర్ వేటూరు గారు చెప్పినారు. ఒకసారి ఇళయరాజా గారు తత్తర 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 తార ఏం రాస్తా ఉంది? మీరు చెప్పండి, ఏం రాస్తా? అత్తర బిత్తర గిత్తర గత్తర గుత్తర గత్త ఏం రాయాలని నారాయణ అనుకుంటాడు, కానీ ఏదైనా రాస్తా అంటాడు వేటూరు గారు. కొట్టండి, తిట్టండి, చంపండి, కవ్వండి, కొరకండి, నరకండి, ప్రేమ రాశాడు. దట్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ వేటూరు గారు. రాయొచ్చు అంతే. ఒకటి ఇస్తారు వాళ్ళు, తత్తర తత్తర. మనకి ఏం అర్థం కాదు. కానీ అందులో అక్షరాలు పొదిగిన తర్వాత కానీ దాని యొక్క మాయ తెలియదు. ఒక మయ బ్రహ్మ లాంటి వాడు వేటూరి సుందరరామూర్తి గారు.
అలాంటి బ్రహ్మ దగ్గర, ఆయన పాదాల దగ్గర రేణువులు లాంటి వాళ్ళము మేము. ఒక సముద్రం దగ్గర ఇసుక రేణువుల్లాగా లాంటి వాళ్ళము మేము రచయితలు. ఆయన ముందు పిల్లలు మేము. కానీ పిడుగులం కూడా, పిల్లలు మాత్రమే కాదు, పిడుగులం కూడా. సినిమా పాటలు అలా ఉంచారు. సరే, నా దాసరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎన్ని సినిమాలు రాసా ఉన్నాడు? 2 అన్నాడు. ఒక్క పాట కూడా ఆ పాట వినిపిద్దు నాకు. నువ్వు కరీంనగర్లో ఏం రాసావు, మీ నల్లగొండలో ఏం రాసావు చెప్పన్నాడు. అప్పుడు నేను అదే సార్ చెప్పాలన్నా, అది చెబితేనే నువ్వు ఇక్కడ ఉంటావా వెళ్ళిపోతావా నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు నేను నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, తుని నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటి వానకెత్తుళ్ళింత. సార్ ఒక మాట అన్నారు శర్మ గారు. శేఖర్ గారు సినిమాలు చూస్తే వాన పడ్డప్పుడు వచ్చేటువంటి మట్టి పరిమాణం లాగా ఉంటుంది. గ్రేట్ సెయింగ్ సార్, గ్రేట్ సెయింగ్ సార్, సూటబుల్ సార్. మీకు అది చాలా యాప్ట్గా ఉంటుంది సార్. సాలేటి వానకెత్తుళ్ళింత, ఇంకా చాలు సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనువాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్లో బొక్కల్లో రెక్కల్లో నువ్వు చక్కగా మోసేవు మొక్కల్లో, పర్వమొచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు బండి కెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక నేలమ్మా. మీరు వరి కోసిన తర్వాత వరిని మొత్తం కోసి మోపులు కట్టి పక్కన పెట్టినప్పుడు ఆ మడి చూడండి, నీళ్లుండక నెర్రెలు వస్తుంది, పగుళ్ళు వస్తుంది. బిడ్డకు పెళ్లి చేసి మీ అమ్మ మీకు పెళ్లి చేసినప్పుడు మీ శ్రీవారి చేతిలో, మీ అత్తమ్మ చేతిలో, మీ మామగారి చేతిలో పెట్టి అమ్మ వెళ్ళిరా అమ్మ అని అప్పగింతలు వేస్తున్నప్పుడు ఆ తల్లి గుండె పగిలి ఏడుస్తుంది. ఈ నేల తల్లి కూడా వరి మొక్కలు వెళ్ళిపోతుంటే గుండె పగిలి ఏడ్చి, దట్ ఈస్ అవర్ నేలమ్మ. ఇది నేను సినిమా కోసం రాసింది కాదు. ఓ సూపర్, బాగున్నావురా, ఇంకేం రాసావన్నా? రైతు మీద పాట రాసా. రైతు మీద ఏం రాసా సార్? ఇప్పుడు ఆకాశంలో చందమామ ఉంటాడు కదా సార్, ఆయనేమో పసుపు పచ్చగా తెల్లగా ఉంటాడు సార్. మరి రైతేమో ఎటు చూసినా పచ్చగా ఉంటాడు కదా సార్, ఈయన ఆకుపచ్చ చందమామలా ఉంటాడు సార్ అన్నాడు. ఇది బాగుంది చెప్పు అన్నాడు. ఆకుపచ్చ చందమామ నువ్వెళ్ళే నువ్వెళ్ళే, నీకు మచ్చలేడాలే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది. మా సినిమా కవులు చాలా మాయ చేస్తారు. ఎంత హాయ్ చందమామ చల్లగా మత్తు మందు ఎప్పుడైనా తల్లిందా మీకు? నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకుని. చందమామ మత్తు మందు తల్లిందా? మేము చేసిన మాయ, మా పూర్వులు చేసిన మాయ. చందమామలో ఏం లేదు, ఇతని రైతు చందమామలో ఉంది మాయ. మిన్నులో ఉన్నట్టు చందమామలో మహిమ ఏమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది. మింటి సుక్కలలో వాడు, మింటి సుక్కలలో వాడు, చెమట చుక్కలలో రైతు. ఎక్కడ అంటదా? ఎక్కడ అన్నమాచారి రాసినాడు, ఇంకా నువ్వేంటి అంటది. సరే అంటే ఏంటి సార్ అంటే ఏంట్రా అంత అవుతుందే. శేఖర్ కమల్ గారు వస్తారని అన్నారు, అన్నట్టుగా వస్తానన్నారు అంటాం. అంటే ఉట్టిదే ఉలక్కి. మరి హాయ్ ఏంటి? హాయ్ అంటే సుఖం, హాయ్ అంటే సంతోషం, హాయ్ అంటే లైఫ్, ఎవ్రీథింగ్. మరి ఉలక్కి హాయ్ అనేది కొడుతుంది, ఇంకేదో అనొచ్చుగా. అందులో అమ్మ పిచ్చిదన్న అయి ఉండాలి, ఫిలాసఫర్ అయిన ఉండాలి. అమ్మ పిచ్చిదని కనుకోవాలి, ఫిలాసఫర్ అనుకుందాం. అది మన తల్లి చిన్ననాడే మనకు జోల పాడింది, మన తల్లి చిన్ననాడే మనకు జోల పాడింది. హుళక్కిరా బ్రతుకులో హాయ్, అదే హాయ్. ఒక ఫిలాసఫీ చెప్పింది అమ్మ. కొండ ఎక్కి జాబిల్లి కిందికి రాదని తెలుసు, చందమామదాయే జాబిల్లి రావే, తేనె వచ్చిదేవే, మా బాబాయ్ వచ్చిందా?
వస్తుందని తెలియదా? తెలియదా? రాదని తెలుసు కదా, అయినా పిలుస్తుంది. కొండ ఎక్కి జాబిల్లి కిందికి రాదని తెలుసు, తేరు మీద వచ్చి నీకు తేనె పట్టదని తెలుసు. మరి ఆశలు కలిగించాలని, మన ఆయుష్ను పెంచాలని అమ్మాలా పాడింది అని నేడే తెలిసింది. ఊయలలో ఊపినది, ఆ ఊయల కింద ఉండదు, పైన ఉండదమ్మా, మధ్యలో ఊరుదాడుతూ ఉంటుంది. చాలా చిత్రంగా ఉంటుంది, మధ్యలో ఇట్లా ఉడుతూ ఉంటుంది. ఎందుకై ఉంటుంది అంటే ఇప్పుడు ఉయ్యాల సంగతి నేను చెప్పట్లా. ఇప్పుడు అసలు ఏముంది, దివాన్ మీద పరిపేసిన పిల్లవాళ్ళని పడుకోబెడతాను. ఆ సంగతి చెప్పండి, నేను మా అమ్మ సంగతి చెప్తాను. ఊయలలో ఊపినది ఊగిసలాడే బ్రతుకని, వీపున జో కొట్టినది, నిద్రపోమన వీపున జో కొట్టినది రేపు తట్టుకోవాలని అమ్మాలా పాడింది అని నేడే తెలిసింది. ఉళ్ళకిరా బ్రతుకులో హాయి, అదే హాయి. అమ్మ ఇంకొకటి చేస్తాను, కోటేశ్వరరావు గారి అమ్మాయినా సరే ఆ చిన్నప్పుడు మసిపోకే పెడుతుందమ్మా. ఏ బ్రహ్మాండమైంది, నల్లటి హైదరాబాద్, అమెరికా నుంచో అరేబియా నుంచో నల్లటి తెప్పి పెట్టొచ్చు కదా, లే ఊరికే మసిపోకే పెడతారు. లాల పోసి మసిబొగ్గును లలాటాన పూసినది నీచపు దిష్టేదో నీపై పడునని కాదు. తల్లి చల్లని మదిలో తత్వమొకటి దాగున్నది, మానవాళి తుది మజిలి మరుభూమిలో మసియేనని. ఈ మసి నుండి ఆ మసి దాకా చేసే ప్రయాణమే జీవితం బిడ్డ. జీనా హైతో మరనా సీకో, కదం కదం పే లడనా సీకో అని చెప్పిన తల్లి, నా తల్లి, మీ తల్లి ఫిలాసఫర్. అది నేను వినిపించిన. ఇలా అనేక రకాలైనటువంటి అనేక బహుముఖమైనటువంటి పాటలు 2000 రాసుకున్న తర్వాతనే చతురంగ బలో బందోబస్తుతో నేను సినిమా రంగంలోకి వచ్చే ప్రయత్నం చేసినాను. ఆ ప్రయత్నంలో ఎందరో మహానుభావులు, మొదటి సినిమా దర్శకుడు ఏ రంగారావు గారి నుంచి, కె రంగారావు గారి నుంచి, లవ్ స్టోరీలో కె శేఖర్ గారి దాకా నేను అలా ప్రయాణం చేస్తానే ఉన్నాను, ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాను. సినిమా సరే చెట్టు ఒక్కం ఒక్కటి అన్నట్టు వస్తాం. ఏం పాటిది అన్నాను. అప్పుడు సినిమా రాలా, టీచర్ నేను. మా మిస్సెస్ ఏం పాటిది చెక్ అన్నాను. ఆవిడంది, వాళ్ళని ఎందుకు ఎక్కిరిస్తావు, నీకేమన్నా దమ్ముంటే, నీకు రాయాలనుంటే అంతకన్నా మంచి పాట రాయి చూద్దాం. ఆయన నాకు దర్శకురాలు, అందరికన్నా ముందు దర్శకురాలు ఆవిడ. అప్పుడు నేను అవును నిజమే, మరి ఆయన తిట్టడం ఎందుకు, రాస్తే నేను రాయాలి. చెట్టునురా చెలిమినిరా తరువునురా తల్లినిరా. మీ నాన్నగారి చెట్లు అంటే ఇష్టం. చెట్టునురా చెలిమినిరా తరువునురా తల్లినిరా, నరికి వేయబోకురా మల్లెజిక దుమికి దుమికి కడకడలి దాకా ఎడతెగక సాగి నది వంటి పరుగు కదా మానవ జీవన ప్రయాణం. అలాగే ఆది నర్తనమునకాదిమూర్తి లయవర్తి, ఆది నర్తనమునకాదిమూర్తి లయవర్తి తాండవ కీర్తి ఆ శంకరునికి శైశవము నుండి శవమయ్యేదాకా శివమయ్యేదాకా శివైక్యం చెందినాడు అంటారు. శైశవము నుండి ఆ శంకరునికి, శైశవము నుండి శవమయ్యేదాకా శివమయ్యేదాకా ఆనంద బాష్పములతోనో కన్నీటి పుష్పములతోనూ కడకడలి దాకా ఎడతెగక సాగే నది వంటి పరుగు కదా మనందరి మానవ జీవన ప్రయాణం. ఏ శేఖర్ గారి జీవితం కానీ, శర్మ గారి జీవితం కానీ, విజయప్రకాష్ గారి జీవితం అంటే సరే వాళ్ళ నాన్నగారు కష్టపడ్డారు. మా జీవితాలు అంత ఈజీగా ఏం కాల. ముఖ్యంగా శేఖర్ కమల్ గారు చూసుకుంటే ఆయన మొదలు డాలర్ ఆఫ్ డ్రీమ్స్, డాలర్ ఆఫ్
అంతే సార్. దాల్రాబ్ డ్రీమ్స్ తీసుకున్నప్పుడు ఎవరు నిర్మాతలు రాలా, చాలా కష్టపడ్డాడు ఆయన. కష్టపడకుండా ఇవాళ ఆనంద్ లేదు, గోదావరి లేదు, లీడర్ లేడు. ఇప్పుడు ఆయన లీడర్ అయినాడు. బట్ లీడర్ కావడానికి, డాలర్ నుంచి లీడర్ కావడానికి ఆయన పడ్డ ప్రయాణం, చేసినటువంటి జర్నీ మామూలుది కాదు. అది ఎవరిదైనా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. చిరంజీవి గారిదైనా కావచ్చు. చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ, విలన్లు వేస్తూ ఇవాళ ద మెగాస్టార్ అయినాడు ఆయన. మామూలు ప్రయాణం కాదు. అందుకే పయనించు వేళ పయనించుదోవ, పయనించు వేళ పయనించుదోవ, రాళ్ళు ముళ్ళు ఎన్నెన్ని ఉన్న, ఒడిదుడుకులున్న, సుడిగాలులున్న, క్షణమాగకుండా వెనుదిరగకుండా, తగిలే గాయముక పాఠ్య గేయముగా నుంచి, గుణపాఠ్య భాగముగా తలచి, చేరాల్సి ఉన్న లక్ష్యాలనెన్నో గెలిచి నిలిచి, కడకడలి దాకా ఎడతెగక సాగి నది వంటి పరుగు కదా మన మానవ జీవన ప్రయాణం. నాకెందుకమ్మా, మా ఆవిడ నాకెందుకమ్మా? దేవుడు వరమందిస్తే నేను ఈ సభనే కోరుకుంటాలే, నిద్దురలోనూ కూడా నీ పాటై నేను వస్తాలే. కాశ్మీరుల కనబడుతుందా మీ నవ్వులలోని అందం, తాజ్ మహల్లో వినబడుతుందా మీ చేతులలోని శబ్దం, నా పాటకు చిరునామా మీరే, నా పాటకు చిరునామా మీరే. ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. మీ ప్రేమని, మీ యొక్క దీవెని నా మీద ఇట్లాగే ఉంచండి. అద్భుతమైన పాటలు. పెన్ను మూసేంత వరకు, కన్ను మూసేంత వరకు పెన్ను మూసేది లేదు, పెన్ను మూసేంత వరకు కన్ను మూసేదే లేదు. అందుకే అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ బతికొచ్చినాను నేను. నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. నా చిన్న కొడుకు, నా కూతురు, నా చిన్న కొడుకు నాకు లివర్ ఇచ్చినాడు. కోడలు, కూతురు, పిల్లలు, నా భార్య నన్ను మళ్ళీ బతికించినారు. ఈ మళ్ళీ బతికిన ఈ జీవితాన్ని కన్ను మూసేదాకా పెన్ను మూసేది లేదు, పెన్ను మూసేదాకా కన్ను మూసేదే లే, కన్ను మూసేదే లే. ఒకసారి రాత్రే గారు అన్నమాట, చావు అంటే నాకు, నన్ను చూసే చావు గజగజ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? చావు నేనున్నంత వరకు చావు వచ్చేది లేదు, అది వచ్చినప్పుడు నేను ఉండదు కాదన్నట్ట. అలాగే నారాయణ రెడ్డి గారు, రాస్తూ పోతాను స్థిరా ఇంకే వరకు, పోతూ రాస్తాను వప్పువు బ్రతుకు, వప్పువు వాడే వరకు అన్నాడు ఆయన. అలాగే నేను కన్ను మూసేంత వరకు పెన్ను మూసేది లే, పెన్ను మూసేదాకా కన్ను మూసేదే లే. యూ డోంట్ వరీ నిర్మల, కన్ను మూసేదే లే. అందరికీ నమస్కారం. బాయ్, ఉంటాను. ధన్యవాదాలు సార్. మేము ఎంతసేపు మీ పాటల పల్లకిలో ఊరొద్దు బాల్యంలోకి వెళ్ళిపోయాం. తొలి వలుపు మధుర స్మృతులను నెమరేసుకున్నాం. అమ్మపై మమ్మల్ని దిగులు మబ్బును వర్షింపజేసి మా బరువును దింపేసుకున్నాం. మీ పాటకు ఉన్న శక్తితో అంటూ స్ఫూర్తిని నింపుకున్నాం. మానవ సంబంధాలను కాపాడాలనే మీ కోరిక, మరుగున పడిపోతున్న బంధాలను అతికించాలనే మీ ఆరాటం, సున్నితమైన భావాలకు బలమైన పదాల శబ్దాలు చేర్చి సమాజానికి ఏదో చేయాలనే మీ అక్షరశైర్యం మీ మాటల్లో, మీ పాటల్లో సుస్పష్టమవుతున్నాయి. అందరినీ ఆలోచింపచేశాయి. కరతాళ ధ్వనులతో ఇవే మా ప్రేమాభిమానాలు